కేంద్ర ప్రభుత్వం టూరిజం అండ్ కల్చర్ మినిస్ట్రీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 పర్యాటక కేంద్రాలు గండికోట అలాగే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి మనకి హ్యావెలాక్ బ్రిడ్జ్ గానీ అలాగే పుష్కర్ ఘాట్ గానీ దీన్ని డెవలప్ చేయడానికి సుమారు 180 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. గండికోట ఫోర్ట్ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసం 77 కోట్లు అయితే మన రాజమహేంద్రవరంలో ఉన్న పుష్కర్ ఘాట్ అలాగే హ్యావెలాక్ బ్రిడ్జ్ కోసం మరొక 100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక రంగంలో దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో ఉంచడానికి వాళ్ళ తాలూకా సహకారం కూడా అదే విధంగా కోరడం జరిగింది. మీరు గతంలో కూడా చూసుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందాలనంటే దాంట్లో ప్రధానంగా మనం టూరిజం మీద ఫోకస్ చేయాలని ఆయన గట్టిగా చెప్పడం కూడా పలు సందర్భాల్లో మనం చూసాం. మరి రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది రిలీజ్ చేయడం వల్ల మరి గండికోట ప్రాంతం అలాగే మనకున్న రాజమహేంద్ర ప్రాంతం ఈ 2 ప్రాంతాలు ఈ యొక్క కార్యక్రమాల వల్ల మంచి పర్యాటక కేంద్రాలుగా తయారవుతాయనే నమ్మకం కలుగుతుంది.